నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఇస్ ప్రశాంతి. డయాబెటీస్ నిర్వహణలో ఆహారం ప్రధాన అంశం. మోనోసాచురేటెడ్ కొవ్వులు అధికంగా మరియు సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అవి మంట మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు తద్వారా గ్లూకోజ్ స్థాయిలను పెద్ద ఎత్తున నియంత్రిస్తాయి. పిస్తా వంటి గింజలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రమాదాన్ని 27% తగ్గించవచ్చు. ఎందుకంటే అవి మోనో మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు. అలాగే మధ్యతర ఆహారంలో గింజలు ఒక ముఖ్యమైన భాగం. ఇది డయాబెటీస్ నిపుణులచే సిఫార్సు చేయబడిన ఆహారం. పిస్తా అసంతృప్త కొవ్వులు మరియు ఫైబర్, మెగ్నీషియం, సిలీనియం మరియు విటమిన్లు వంటి ఇతర ఫినోలిక్ సమ్మేళనంతో కూడిన గింజ డయాబెటీస్ నిర్వహణకు సహాయపడుతుంది. ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, ప్యాంక్రియాటిక్ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి మరియు హైపర్సీమియాను నిర్వహించడానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రవర్తనలతో కూడిన టాప్ 50 ఆహార పదార్థాల జాబితాలో ఇవి ఉన్నాయి. ఇతర గింజలతో పోలిస్తే పిస్తా పప్పులు క్యాలరీలు మరియు కొవ్వులు తక్కువగా ఉన్నాయని మరియు వినియోగం మీద సంతృప్తి కలిగించే అనుభూతిని అందిస్తుందని ఒక అధ్యయనం చూపించింది. అందువల్ల రోజుకు కొన్ని క్యాలరీలు మాత్రమే తీసుకోవడం ప్రోత్సహించడానికి ఇవి సహాయపడతాయి. షెల్ ఆఫ్ వాటిని కాకుండా ఇన్షెల్ పిస్తా తినడం పరిగణించడం, గైసెమిక్ సూచనలు తక్కువగా ఉన్న ఆహారాలు గ్లూకోజ్ స్థాయిల ఆకస్మిక స్పైక్ను తగ్గిస్తాయి. ఒక వ్యక్తిని ఎక్కువసేపు నిలపడానికి మరియు వినియోగం మీద శరీర చక్కెర స్థాయిలను కూడా సహాయపడతాయి. పిస్తా పప్పులు గ్లైసెమిక్ సూచికలో తక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ సూచికలో తక్కువ ఉన్న ఆహారాలు గ్లూకోజ్ స్థాయిల ఆకస్మిక స్పైక్ను తగ్గిస్తాయి. ఒక వ్యక్తిని ఎక్కువసేపు నిలపడానికి మరియు వినియోగం మీద శరీర చక్కెర స్థాయిలను కూడా సహాయపడతాయి. పిస్తా పప్పులు గ్లైసెమిక్ సూచికలో తక్కువగా ఉంటాయి, అనగా అవి గ్లూకోజ్ స్పైక్ పోస్ట్ భోజనాన్ని నిరోధించవచ్చు మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. పైన చెప్పుకున్నట్టుగా పిస్టాచియస్ ఇతర గింజలతో పోలిస్తే మోనో మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహార కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణించబడతాయి, ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. Like and subscribe Eagle Health and Beauty.